రైట్ మేడం, నిన్నటి నుంచి ఈ మద్యం స్కామ్ మళ్ళీ తెర మీదకి బాగా వస్తుంది, బాగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే దీంట్లో విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ పిలవడం, మాజీ ఐఏఎస్ అధికారి ఇద్దరు ఉండడం కూడా. సో ఈ ఐఏఎస్ అధికారి పేరు ఇప్పటి వరకు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే దీంట్లో ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారి విషయానికి వస్తే, మరి ఆయన ఈరోజు అటెండ్ అవ్వను అన్నప్పుడు ఈ పోస్ట్ ఎందుకు పెట్టారు? అంటే ఎవరిలో ఆయన క్యూరియాసిటీ పెంచాలనుకుంటున్నారు? సో మరి ఆయన 2 days ఆగిన తర్వాత నేను విచారణకు వస్తాను అని చెప్పారు అంటున్నారు. సో ఆయన ఏమన్నా థింక్ చేసే అవకాశం ఉందా? ఈసారి ఆయన విచారణ మీద ఏపీ ప్రజలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఆయన ఏం చెప్తారు అని చెప్పి. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే నేను నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నానంటేనండి, బహుశా రేపు ఆయన రాకపోవచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన కలుస్తాడో లేకపోతే ఏదైనా సమాచారం పంపిస్తాడు అని. మరి నిన్న ఏమైనా మాట్లాడారా అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి చేతన మాట్లాడిచ్చారా? ఇవాళ వెళ్ళొద్దని ఏమన్నా బతిమాలుకున్నాడా? ప్లస్ ఇవాళ ఈ ట్వీట్ చూస్తే ఇందాక వారు చెప్పినట్టుగా ఫస్ట్ ట్వీట్లో కర్మ చేసింది జగన్మోహన్ రెడ్డి, అంటే తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి అని ఉంది. లాస్ట్ 2 లైన్లు మీరు చూసారంటే, మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోత్సవ కర్మణం, అంటే ఇక్కడ లాస్ట్లో ఆయన చెప్తున్నాడు ఏమని, ఇది కర్మఫలాలకు కారణం కారాదు, అలాగని కర్మల్ని చేయడం మానకు అని. అంటే నేను ఫస్ట్ అది ఏదైతే జరిగిందో వాళ్ళ ఇంట్లో అంతవరకు నా బాధ్యత, ఈ జరిగింది మొత్తం ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా కర్మ నేను చేస్తాను, నేను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాను అని చెప్తాను, నువ్వు అనుభవించు అని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాడా? ఇది ఈ ట్వీట్ అయితే కంపల్సరీ ఇది జగన్మోహన్ రెడ్డి కోసం ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. నువ్వు తప్పు చేశావు, నీ కర్మ నువ్వు చేశావు, నా కర్మ నేను చేయాలి కదా. నా కర్మ ఏంటి? నేను ఆ రోజు ఆ మీటింగ్లో పాల్గొన్నాను కాబట్టి 3 నెలలు నేను 3 మీటింగ్లో 2 మీటింగ్లో నా ఇంట్లోనే జరిగాయి కాబట్టి ఒకళ్ళకి 100 కోట్లు, ఒకళ్ళకి 60 కోట్లు ఏదో ఇప్పించాడు, ఒకళ్ళు వడ్డీ ఇవ్వలేదు అసలు ఇచ్చారు, ఇంకోళ్ళు వడ్డీతో సహా అసలు ఇచ్చారు, ఇవన్నీ జరిగాయి. ఈరోజు ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి బయటకు వచ్చేసి నేను ఒక ఏదో ఏంటి ఆర్గానిక్ వ్యవసాయం ఏదో వ్యవసాయం చేసుకోవాలనుకున్నాను కాబట్టి నా శేష జీవితాన్ని నేను ఎటువంటి నిందలు నా మీద లేకుండా ఉండాలి అంటే నా కర్మ నేను అనుసరించాలి, అంటే నా కర్మ నేను పాటించాలి కాబట్టి నీ పేరు చెప్తాను సుమా సోమవారం మంగళవారం అని ఇక్కడ పెట్టాడని నా ఉద్దేశం. ఏది ఏమైనా ఇవాళ ఇంకొక మాట కూడా వచ్చింది, ఎంతవరకు ఇదో నాకు తెలియదు. ఈ ఐపాక్ సత్య వాళ్ళ వైఫ్ కూడా ఏదో వెహికల్స్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి. కానీ కరెక్ట్గా ఆ టైంలోనే వటుసే జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం, అది అక్కడ ఆగిపోవటం, అంతవరకు వచ్చింది అది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కదా ఇందులో బయటికి. మరి రేపు ఎవరు వస్తారు బయటికి? లిక్కర్ స్కామ్లో మండే నాటికి ఇంకెవరు కొత్త పేరు వస్తుంది? ఇప్పుడు రజిత భార్గవ్ అయ్యారు, ఇవాళ ఇది వచ్చింది, ప్లస్ ఇవాళ విజయసాయిరెడ్డి గారు వెళ్ళలేదు. మరి సోమవారం వెళ్తారా మంగళవారం వెళ్తారా మనకు తెలియదు, వెళ్ళి తీరాలి ఎలాగా కూడా. కాబట్టి ఈ స్కామ్ అనేది, లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడా కూడా దీనికి ఒక ముగింపు మాత్రం రావట్లా, సీరియల్లో నడుస్తోంది. అంటే ఇందాక నేను ఒక మాట అన్నాను, విజయసాయిరెడ్డి గారితో ఇది మొదలైంది, మళ్ళీ విజయసాయిరెడ్డి గారితో ఇది ఎండ్ అవ్వబోతుందా అని చెప్పి. సో ఇంకా ఆయనే లాస్ట్గా విచారించే వ్యక్తి అవ్వచ్చు అంటారా? తర్వాత మనకు తెలియదు, అదే చెప్తున్నా. చెప్పాలని ఆయనకు ఉందని మనకు అర్థం అవుతుంది. ఆయనకి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చాలి ఈ కేసు అని ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉందనేది ఇవాళ ఆయన ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఈ 2 రోజుల్లో ఎవరైనా ఏదైనా ఆపుతారా, ఆయన ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తారంటే దీంట్లో ఆయన ఇంకా వేరే ఏమి ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఎంత అంటే డేర్గా ఆయన చెప్దామని అనుకున్నా కూడా ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసి ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారో. మేము చీకట్లో కూడా కనుసైగ చేస్తే నరికేయాలి అంటే ఇవన్నీ కూడా అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అంటే అవన్నీ కూడా విజయసాయిరెడ్డికి తెలుసు, ఎందుకంటే 40 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నాడు, మొత్తం ఆర్థిక లావాదేవీలు లేకపోతే ఆర్థిక నేరాల్లో ఆయన హస్తం ఉంది కాబట్టి ఆయన ఎక్కడా అంటే తన చేతికి మట్టి అంటుకోకుండా చేయగలిగి ఉంటే ఇన్ని సంవత్సరాల్లో అప్పుడు ఆయన ధైర్యంగా చెప్పే అవకాశం ఉంది. కాదు ఎక్కడైనా చిన్న లూప్ హోల్ దొరికింది అనుకోండి, అక్కడ దాన్ని పట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈయన మళ్ళా ఒకవేళ హాజరైతే ఈ 2 రోజుల్లో ఏమీ జరగకుండా ఉండుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కనుకైతే అక్కడితో దీనికి ఒక ముగింపు వస్తుంది. అది ఈ 2 రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.